ఒకే కంపెనీ కానీ వేరు వేరు బ్రాండ్స్. దీని వెనుక ఉన్న బిజినెస్ స్ట్రాటజీ గురించి చూద్దాం. ఒప్పో, వివో, రియల్మీ, వన్ ప్లస్, ఐక్యూ ఇవన్నీ ఒకే కంపెనీకి సంబంధించినవి. అదే బీబీకే ఎలక్ట్రానిక్స్ చైనా. ఇదే ఈ బ్రాండ్స్ అన్నిటికీ పేరెంట్ కంపెనీ. ఇలా చేయడానికి చాలా సింపుల్ తెలివైన కారణాలు ఉన్నాయి. ప్రతి బ్రాండ్ ఒక పర్టికులర్ ప్రైస్ రేంజ్ మరియు కస్టమర్ ను టార్గెట్ చేస్తుంది. ఉదాహరణకు రియల్మీ అనేది బడ్జెట్ మరియు మిడ్ రేంజ్ ఫోన్స్ అంటే 10,000 నుండి 25,000 మధ్యలో దొరుకుతాయి. వన్ ప్లస్ అనేది ప్రీమియం యూజర్స్ కి అంటే 30,000 నుండి 60,000 మధ్యలో దొరుకుతాయి. ఇలా చేస్తే ఒకే కంపెనీకి లో ఎండ్ నుండి ప్రీమియం వరకు అన్ని రకాల కస్టమర్స్ దొరుకుతారు. తర్వాత ఫేక్ కాంపిటీషన్. బయట చూస్తే ఒప్పో వర్సెస్ వివో లేదా రియల్మీ వర్సెస్ వన్ ప్లస్ లాగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం అన్ని బీబీకే ఎలక్ట్రానిక్స్ చెందినవే. ఇలా చేస్తే మార్కెట్ లో చాయిస్ అనేది ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ప్రాఫిట్స్ అన్ని ఒకే కంపెనీకి వస్తాయి. తర్వాత రిస్క్ డైవర్సిఫికేషన్. ఒక బ్రాండ్ ఫెయిల్ అయితే ఇంకో బ్రాండ్ ని నిలబెట్టడం. ఒక బ్రాండ్ మార్కెట్ లో ఫ్లాప్ అయితే మరో సబ్ బ్రాండ్ ద్వారా కంపెనీ బతికించుకోగలుగుతుంది. తర్వాత కస్టమర్ లాయాలిటీ. ఉదాహరణకు ఒక యూజర్ బడ్జెట్ కేటగిరీలో రియల్మీ తీసుకున్నాడు అనుకుందాం. తర్వాత ప్రీమియం కి షిఫ్ట్ అయ్యాక అదే కంపెనీ నుండి వన్ ప్లస్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే కస్టమర్ పూర్తిగా కంపెనీ ఎకో సిస్టమ్ లోనే ఉండిపోతాడు. ఇంకొన్ని బ్రాండ్స్ చూద్దాం. కోకోకోలా, థమ్స్ అప్, స్ప్రైట్, ఫాంటా, లిమ్కా, మినిట్ మెయిడ్ ఇవన్నీ కోకోకోలా కంపెనీకి సంబంధించినవి. మనం స్ప్రైట్ లేదా థమ్స్ అప్ అని డిబేట్ చేస్తాం, కానీ రెండు ఒకే కంపెనీకి సంబంధించినవి. ఇలా చేసి కోకోకోలా అన్ని రకాల కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది.